హాయ్ అందరికీ. ఇవైతే చూస్తున్నారు కదా మొక్కజొన్నలు, లేత మొక్కజొన్నలు. వీటితో మొక్కజొన్న గారెలు తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. దానికన్నా ముందు వీటి గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇవంటే నాకు చాలా ఇష్టం. మొక్కజొన్నలతో చేసిన ఏ స్నాక్ అయినా ఇష్టమే, మొక్కజొన్నలు అంటేనే ఇష్టం నాకు. వీటితో మొక్కజొన్న గారెలు మా అక్క చాలా బాగా చేసిద్ది. నేను తిని కూడా 12-13 ఇయర్స్ బ్యాక్ తిన్నాను. మళ్ళీ ఇప్పుడే తినడం. మా ఫ్రెండ్ చేసింది చాలా బాగున్నాయి, అవి తినేసాను. మా అక్కని మట్టికి 13 ఇయర్స్ నుంచి నా కోసం మొక్కజొన్న గారెలు ఒక్కసారైనా చెయ్యు అనని వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటాను. నా బ్యాడ్ లక్ ఏంటో, నేను వెళ్ళినప్పుడే అవి దొరకవు. అవి ఆ సీజను కాదు, ఇప్పుడు అన్ సీజన్లో కూడా వస్తున్నాయి, కానీ అప్పుడు అసలు వచ్చేవి కాదు. ఒక్కోసారి దొరికినా కూడా మర్చిపోయే వాళ్ళము, చేసేది కాదు తను. నేను ఇటు రాగానే మాత్రం వాళ్ళు చేసేసుకొని తినేసేవాళ్ళు. తినడంతో పాటు నాకు వీడియో కాల్ చేయడము, మేము చేసుకున్నాము, మేము తింటున్నాము అని చెప్తే నాకు చాలా కోపం వచ్చేది. నేను వచ్చినప్పుడు మట్టికి చేయవు, మీరు మాత్రం చేసుకొని తినేస్తారు అని అనేసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఈ వీడియో ఎందుకు తీశానంటే ఈ విషయం చెప్పడం కోసమే ఈ వీడియో తీశాను. ప్రాసెస్ మట్టికి జరుగుతుంది కదా, అది చూసి చేసేసుకోవడం ఎవరన్నా చేసుకోవాలనుకుంటే. నాకు మట్టికి మా ఫ్రెండు 12-13 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ నాకు చేసి పెట్టింది. చేసి పెడితే నేను తిన్నాను. దానికి ఇవి చేల్లో వచ్చాయి, వాళ్ళ చేనులోవే. నువ్వు కూడా ఇంటికెళ్ళి చేసుకొని తిను అని చెప్పేసి ఇవి పంపించింది. నేను ట్రై చేశాను, ఎలా చేయాలని అడిగితే చెప్పింది. చేసుకొని హ్యాపీగా తినేసాము. ఇంతకుముందు వేసినవి హాట్వి, ఇవి స్వీట్వి. స్వీట్ కూడా చేయొచ్చు, కొంచెం పంచదార వేసి చేసేసాను. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. అక్క ఫైనల్గా నేను మొక్కజొన్న గారెలు నా చేతితో నేను చేసుకొని తిన్నాను. వీడియోలో చూసి సంతోషించు. ఇక నుంచి నేనే చేసుకుంటాను, ఇంకా నిన్ను బ్రతిమలాడను అలా అని చెప్దామని అనిపించింది. అందుకోసమే ఈ వీడియో తీశాను. బాయ్.